బాధిత రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. 9th ప్యాకేజ్ బాధితుల రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం వెంటనే 9th ప్యాకేజ్ బాధితుల సమస్యల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. 9th ప్యాకేజ్ బాధితుల సమస్యలు ప్రభుత్వం బాధలను వెంటనే పరిష్కరించాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. సమస్యలను పరిష్కరించాలి. వీర్నపల్లి మండల రైతుల సమస్యలను ఇవ్వాలి, 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 ఇవ్వాలి. రైతు భరోసా ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. రైతు భరోసా ఇవ్వాలి. మెయిన్ ప్యాకేజీలో మా పైప్ లైన్, మా భూముల నుంచి పైప్ లైన్ ఏదైతే తీసిందో ఆ భూములలో మాకు ఎకరం భూమి ఉందనుకో, అందులో నుంచి ఒక పావు గుంట మాత్రం లేదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం దాన్ని ఒక గుంట కడి చేయవలసింది ఎకరం కడి చేసి మా భూములు మొత్తం కూడా కోళ్ళు పెట్టేసి రైతు భరోసా రాకుండా దాన్ని ఆపేసి లీటర్లు ఇచ్చినాము. సార్ ఇండివిజువల్గా అందరం పేపర్లు కొట్టుకొని వచ్చాం. ఒక్కొక్కరికి దాదాపుగా పైప్ లైన్ 9th ప్యాకేజ్ పైప్ వేయించారు. ఒక్కొక్క గుంట 2 గుంటలు 3 గుంటలు మాత్రమే కడిగేస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ 9th ప్యాకేజ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తీర సమయంకి వచ్చిన తర్వాత రైతులకు ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి భూములను కూడా పూర్తిగా ఆన్లైన్ నుంచి తొలగించినటువంటి పరిస్థితి. దీనివల్ల వాళ్ళు పూర్తిగా రైతు భరోసాలు మొత్తం పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది బ్యాంకులల్లో రుణాల కోసము పట్టాలను బ్యాంకులలో పెట్టుకుంటే ఇప్పుడు అది చెల్లే అని చెప్పి ఈరోజు బ్యాంకు అధికారులు కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది సార్. కేవలం అధికారుల తప్పిదం వల్ల వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. పోతే మేమందరం కలిసి రైతులను అందరూ నొప్పించి ఆనాడు మేము 1 గుంట 2 గుంటలు ఈ ప్రాంతంలో వాటర్ రావాలి, సస్యశ్యామలం కావాలనే ఉద్దేశం కోసం మేము ఒప్పిస్తే ఈరోజు కొసరు భూమి ఇస్తే ఈరోజు మొత్తం కూడా అసలు భూమికి ఎసరు పెట్టినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. ఎలాంటి స్పష్టమైనటువంటి వాళ్ళ యొక్క వైఖరిని తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక్క అధికారితో రెవెన్యూలతో కాదు, కింద రెవెన్యూలది పాత్ర ఉంది, అదేవిధంగా మన అగ్రికల్చర్ అధికారుల పాత్ర ఉంది, ప్లస్ మన సమస్య వచ్చింది సార్. మళ్ళీ మీరు ఒక అధికారులకు ఇప్పుడు 3 కోఆర్డినేట్ చేయాలి. మన వ్యవసాయ శాఖ అధికారులను, 9th ప్యాకేజ్ అధికారులను, దాంతోపాటు రెవెన్యూ, ఈ 3 దగ్గర జరిగేటువంటి కలెక్టర్ గారు, కలెక్టర్ గారు 9th ప్యాకేజ్ బాధిత రైతుల సమస్యలను పరిష్కరించాలి. 9th ప్యాకేజ్ బాధిత రైతుల సమస్యలను పెళ్లి మెట్ట ప్రాంతానికి 9th ప్యాకేజ్ పైప్ లైన్ ద్వారా గొలుసు కట్టి చెరువులో నింపాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వం ఈ వీర్నపల్లి మండలానికి చెందినటువంటి రైతుల దగ్గర నుంచి పైప్ లైన్ కోసము భూమిని సేకరించడం జరిగింది. ఈ భూమిలో చాలా మంది రైతులు 1 గుంట 2 గుంటలు 3 గుంటల భూమిని కూడా నష్టపోయినటువంటి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు కూడా తమ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారంటే, మీకు కోల్పోయినటువంటి భూమిని మీ పట్టాల నుంచి తొలగిస్తామని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు, అదేవిధంగా 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు తీరా సమయానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు, తమకు ఉన్నటువంటి మిగతా భూమి మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్ల నుంచి గల్లంతా ఈరోజు మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులను, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఈరోజు రెస్పాండ్ లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఉన్నారు. కేవలం అధికారుల తప్పిదం వల్లనే ఇక్కడ వందలాది మంది రైతులకు ఈరోజు కనీసమైనటువంటి పట్టాను ఈరోజు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను ఏమాత్రం కూడా జమ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు, నిరుపేద రైతులు ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఆ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇంతవరకు కూడా భరోసా సాయం అందలేక చాలా మంది ఈసారి వ్యవసాయానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆన్లైన్లో కనిపించలేనటువంటి పట్టాలను వెంబడే ఆన్లైన్లో కనిపించేటువంటి విధంగా అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళని
ఎంబడే ఆన్లైన్లో ఎక్కించాలని చెప్పి 9th ప్యాకేజ్ బాధిత రైతుల సంఘం తరపున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కొంతమంది పట్టాలను ఆన్లైన్లో చూపిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆన్లైన్లో కొంతమంది చూస్తుంది తప్ప రైతు భరోసా పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మండలాధికారులు ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మా సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం కోసం వీర్రపల్లి నుంచి ఇక్కడ వందలాది మందిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా దగ్గరకు వచ్చి మా సమస్యను విని మా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున మా 9th ప్యాకేజ్ బాధితుల రైతుల పక్షాన పెద్ద ఎత్తున మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం మాకు ఏమైతే చెప్పిందంటే మీ పైప్ లైన్ ద్వారా మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మా పంటలు పండుతాయని చెప్పి మేము ఈ పైప్ లైన్కు భూములు ఇవ్వడం జరిగింది. ఒక గుంట మేము భూమి ఇస్తే ఇప్పుడు ఆన్లైన్ ఈ భూ భరోసా తీసుకొచ్చి ఒక గుంటలకు బదులు మాకు ఎకరం భూమి ఇక్కడ వేసి ఇప్పుడు రైతు భరోసా రాకుండా వేస్తుంది. ఆన్లైన్లో చూస్తే మా భూమి ఆన్లైన్లో లేదు. మేము ఏదైతే బ్యాంకులకు మా భూములకు ఏదైతే మేము అప్పు తీసుకున్నామో అప్పు రిన్వాల్వ్ చేయాలంటే కూడా మాకు రిన్వాల్వ్ చేయని పరిస్థితి ఉన్నది. కావున దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ మా దయచేసి మాకు వెంటనే ఆన్లైన్ చేసి మాకు రైతు భరోసా ఇచ్చే విధంగా కృషి చేయాలని మేము ఈ విధంగా వేడుకుంటున్నాం. పేద కుటుంబం మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా పేద కుటుంబం మాకు ఉన్నది నాకు ఒక ఎకరం భూమిలో 4 గుంటల భూమి కట్ అయింది. ఏది పైప్ లైన్కు నాకు ఎకరం భూమి కట్టాలి, అందుకే 4 గుంటల భూమి కట్టాలి. నాకు 36 గుంటల భూమి ఉండాలి, అది కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే భూమి మీద రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. మాది మేము చిన్నప్పటి నుంచి కష్టజీవులం. మాకు ఇది ఏం లేకుండా అయిపోయిన మా పరిస్థితి ఏంది. రైతు బంధువు లేదు. ఇది రైతు బంధు అప్పుడు గత ప్రభుత్వం ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు జరిగింది. మేము అప్పుడు ఒప్పుకున్నాం, ఇచ్చినాం, పోరాడినాం, అయినా ఇచ్చినాం. మాకు అప్పుడు నడిచింది. ఇప్పుడు ఏమంటే ఇది వచ్చిందో అంటే ఈ ప్రభుత్వం వచ్చిందంటే మాకు ఈ రైతు బంధు కట్ అవుతుంది, ప్లస్ భూములు కట్ అయినాయి. రైతు బంధు తోటి భూములు కట్ అయింది మాకు. ఇది ఇప్పుడు ఏం కావాలి, మాకు రైతు బంధు కావాలి, ప్లస్ మా భూములు మాకు ఆన్లైన్ చేయాలి.